నమస్తేనా? నమస్కారం అండి. ఇప్పుడు నిన్న, ఇవాళ చూసుకుంటే జగన్‌కి సంబంధించిన బినామీల మీద స్పిట్ గాని, లేకపోతే ఈడీ అధికారులు దాడులు చేసినట్టుగా తెలుస్తుంది. మరి జగన్‌కి ఇది పెద్ద ప్రాబ్లమ్‌గా వచ్చినట్టుగా వైసీపీకి కూడా చాలా ప్రాబ్లమ్ ఉన్నట్టుగా చెప్తున్నారు. జగన్‌ను కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్టుగా చెప్తున్నారు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు మీరు? ఖచ్చితంగా అరెస్ట్ చేసే అవకాశం కనపడుతుంది. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రంలో అతిపెద్ద స్కామ్ 3,200 కోట్లు లిక్కర్ స్కామ్. అలాగే ప్రతిదీ కూడా స్కామ్ జరిగిందని చెప్పి వింటున్నాం. అలాగే శాండ్‌లో గాని, మైనింగ్‌లో గాని చాలా భారీ మొత్తంలో స్కామ్ జరిగింది. అన్ని విషయాల్లో స్కామ్ చేసేశారు. దోపిడీ చేసేశారు. బినామీ పేర్ల మీద అందరికీ దోసిపెట్టారు. ఎలక్షన్‌లో ఖర్చు పెట్టి గెలవాలని ప్రయత్నం చేశారు. ఇంకా డబ్బు చాలా వరకు వాళ్ళ దగ్గర ఉంది. ఈ పరంపరలో ఏం జరుగుతుందంటే ముందుగా ఈ చుట్టుపక్కల ఎవరైతే బినామీలు ఉన్నారో వీళ్ళందరినీ కూడా పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. జగను బినామీలు చాలా మంది ఉన్నారని తెలుస్తుంది. మాజీ మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ వీళ్ళందరినీ పట్టుకుని ఇంత పెద్ద స్కామ్ జరగడానికి మూలకారకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డిని కూడా జైల్లో వేసే అవకాశం ఉందని చెప్పి అందరూ అంటున్నారు. కాబట్టి చేస్తే ఒకవేళ ఎలా ఉంటదంటారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం? ఏముండదండి, ఏముండదు. ఏదో అనుకుంటారు, ఏదో చేసేస్తాను. ఒక దొంగకి సపోర్ట్ చేస్తే ఎంతమంది, ఇప్పుడు వాస్తవంగా చెప్తున్నాను, దొంగతనం మన అందరం కూడా మన ఫ్రెండ్స్ లోనే ఒకడు దొంగ ఉన్నాడు అనుకోండి, ఆ దొంగనే దొంగగా నిరూపితం అయితే ఆయన సపోర్ట్ చేయగలుగుతామా? ఒక మాజీ ముఖ్యమంత్రిని అలా అనడం కరెక్ట్ అంటారా దొంగ అని? ఎందుకు మరి దొంగే. నిజం అనేది బయటికి రాలేదు కాబట్టి. నిజం అనేది బయటకు రాలేదు, కానీ ఆల్రెడీ 32 కేసులు ఏమో ఉన్నాయి కదా. ఆయన దొంగ నిరూపితం అవ్వకపోయినా కొన్ని వందల కోట్ల రూపాయలు అయితే పట్టుబడ్డాయి కదా. మొన్న 3 నెలల క్రితం కూడా 780 కోట్లు పట్టుబడ్డాయి. మరి ఆడి నుంచి వచ్చేయని రాజశేఖర రెడ్డి గారు, రాజారెడ్డి గారు వీళ్ళంతా పొలంతుని సంపాదించారండి. చెప్పండి, పొలంతుని సంపాదించారా? రాజశేఖర రెడ్డి గారు అతను 2008లోనే ఇప్పుడు అప్పుడున్న గవర్నమెంట్ కి అర్జీ పెట్టుకున్నాడు. సార్, నేను రాజకీయాల్లో నేను నష్టపోయాను, నాకున్నటువంటి గవర్నమెంట్ కేటాయించినటువంటి ఇంటిని నేను అమ్ముకునే అవకాశం కల్పించండి అని చెప్పి అర్జీ పెట్టుకున్న అతను ఈవేళ మరి వాళ్ళ కొడుక్కి ఇన్ని ప్యాలెస్లు, ఇన్ని వందల కోట్ల ఆస్తి ఎలా వచ్చిందండి? ఏం చేశారు? వ్యవసాయం చేశారంటే. ఏ విధంగా చూడొచ్చు మరి దీన్ని? కాబట్టి ఎప్పుడైనా రాజకీయాలలో ఇష్టానుసారం దోసేసిన వాళ్ళు ఆర్థిక నేరస్తులు అంటారు వీళ్ళు. ఈ ఆర్థిక నేరస్తుల వల్ల యువత భవిష్యత్ కోసం ఎదురు చూస్తున్నటువంటి యువత జీవితాలు ఎన్ని నాశనం అయిపోతాయి తెలిసి ఒక్కడన్నా ఆలోచిస్తున్నాడా? ఈ దుర్మార్గులు, ఈ దొంగలు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గురించి పక్కన పెట్టండి, ఆర్థిక నేరస్తులు వేల కోట్లు, లక్షల కోట్లు దోచేసినందువల్ల మీలాంటి యువతకి, అంటే ఇప్పుడు మీరు కెమెరాలు పట్టుకుని తిరుగుతున్నటువంటి యువతకి బంగారు లాంటి భవిష్యత్తు నాశనం చేసే కదా అనేక మార్గాల్లో వెళ్తున్నాం బ్రతకడం కోసం. లేకపోతే ఈవేళ ఆ దోసిన సొమ్ముతో ఫ్యాక్టరీలో, ఐటీ కంపెనీలో, అయితే ఇంకోటో కట్టుంటే ఈవేళ యువత అంతా కూడా బ్రహ్మాండంగా ఉద్యోగాలు చేసుకునేవాళ్ళు కదా. ఈవేళ ఇంత దుర్మార్గులైన ఆర్థిక నేరస్తుల్ని మనం సపోర్ట్ చేస్తే రేపు పొద్దున్న బిడ్డల భవిష్యత్తు ఏం బాగుంటుంది నాలుగు కూడా ఆలోచిస్తాడు కదా. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా 100% అరెస్ట్ అవుతాడు. అతను చేసిన ఆర్థిక నేరం అంతా ఇంత కాదు. ఒక మనిషిని ఒక్కరికి నష్టపడితేనే ఎంతో బాధ. కొన్ని లక్షల యువత జీవితాలను సర్వనాశనం చేసినటువంటి ఈ ఆర్థిక నేరస్తులు ఖచ్చితంగా అరెస్ట్ అవ్వాల్సిందే. కరెక్ట్ గా వాళ్ళ నుంచి రికవరీ చేసి బిడ్డల భవిష్యత్తుకి పునాదులు వేయవలసిందే ఏ ప్రభుత్వం అన్నా. మాలాంటి వాళ్ళు కోరుకున్నది అదే. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత డెవలప్మెంట్ కంటే కక్ష సాధింపులు ఎక్కువైనట్టుగా చెప్తున్నారు. మరి ఏ విధంగా చూడొచ్చు దీన్ని? ఏ విధంగా అనొచ్చు? ఇప్పుడు మనం ఆలోచించుకుంటూ పోదాం. ఒక సామాన్యుడిగా వచ్చిన తర్వాత ఒకటి పథకం పుటప్ చేసుకుంటూ వస్తున్నారు కూటమి ప్రభుత్వం. అలాగే రోడ్ల విషయంలో కూడా బాగానే చేసుకుంటూ వస్తున్నారు. కంపెనీలు తీసుకొచ్చే విషయంలో కూడా బాగానే చేసుకుంటూ వస్తున్నారు. వాటి పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ కానీ, ఈ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కానీ, వీళ్ళు ముగ్గురు కూడా సమాన హోదా పంచుకున్నట్లుగా ప్రతి విషయంలో రాష్ట్రానికి అండగా ఉంటూ బ్రహ్మాండంగా పరిపాలన చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు మెల్లిమెల్లిగా. దాన్ని కాదని ఎవడు అనలేదు. రాష్ట్ర హితం కోరుకునే వాళ్ళు ఏం తప్పు చేస్తున్నారో, వాళ్ళు ఏం ఒప్పు చేస్తున్నారో అందరికీ తెలుస్తుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు కూడా అద్భుతమైన పరిపాలన చేస్తాడని 151 సీట్లు ఇచ్చారు అప్పట్లో. ఆయన తెలుగు తక్కువతనంతో, పరిపాలనా రాహిత్యంతో ఏం చేశాడు? ఆయన ప్రజల్ని మనము ఎలాగా మన అదుపులో పెట్టుకోవాలి, ప్రజల చేత మనం ఎలా మన్ననలు పొందాలి, ప్రజల్ని ఎలా కొనుక్కోవాలి, ఓట్లను కొనుక్కుందాం అనుకున్నాడు అతను. ఖచ్చితంగా అతను ఏం చేశాడు? సంక్షేమానికి పెద్దపీట వేసి అభివృద్ధిని వదిలేశాడు.
కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని విధాలుగా అభివృద్ధిని సంక్షేమాన్ని సమానంగా తీసుకెళ్తుంది. ఇలా నడవనివ్వండి. ఎవడైతే తప్పు చేస్తే వాడు ఖచ్చితంగా తప్పు చేసిన వాడికి శిక్ష పడుతుంది. ఇది మాత్రం జరిగి తీరుతుంది. ఓకే, అనంతపూర్ లో మొన్న ఒక సూపర్ 6 అని పెట్టారు కదా, హిట్ అని, సూపర్ 6 సూపర్ హిట్ అని పెట్టారు. సో మరి ఎంతవరకు అది కరెక్ట్ అంటారు? నిజంగా సూపర్ 6 ని సూపర్ హిట్ చేశారు అనుకోవచ్చు. అక్కడ ఉన్న ఏపీ ప్రజలు ఏమనుకుంటారు? ఇప్పుడు ఇస్తున్నటువంటి పథకాలు అద్భుతంగా ఇస్తున్నారండి. మనకు కావాల్సింది ఏంటి? ఆరోగ్యం. ఆరోగ్యానికి 25 లక్షల రూపాయలు హామీ ఇచ్చారు వాళ్ళు, ప్రజారోగ్యానికి. అలాగే అమ్మ ఒడే వేస్తున్నారు చదువుకోవడానికి. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ఆలోచిస్తుంది ఒక్కటే, విద్య వైద్యం, ఈ రెండిటికి పెద్దపీట వేస్తుంది. ఉన్నాయి కూడా వాళ్ళు ఏ అయితే పథకాలు ప్రకటించారో అవన్నీ ఒకటి ఇచ్చుకుంటూ వస్తున్నారు. ఫ్రీ బస్ కానీ ఇంకోటి కానీ. ఇంకా అంతకంటే పరిపాలన చేయాలంటే చేస్తారు. ఇంకా అవకాశం కొద్ది ఒక పని చేసుకుంటా ఇచ్చిన హామీలన్నీ నిర్మించుకుంటూ వస్తుంది. ఆదిలోనే అంశపాదులాగా ఎందుకు గోల బ్రహ్మాండంగా చేస్తున్నారు. వాళ్ళు ముగ్గురు పోటీపడి చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, తర్వాత చంద్రబాబు నాయుడు గారు. ఆ మంత్రివర్గాన్ని కానీ ఆ ఎమ్మెల్యేలు కానీ ఎలక్ట్ చేసుకుంటూ పని అందరూ చేయాలా, లేకపోతే ఊరుకోము, మనం ఒక బ్రహ్మాండమైన పరిపాలన చేస్తామని చెప్పి హామీలు ఇచ్చి వచ్చాం మనం. కాబట్టి మనం నిలబడాలి, నిలబెట్టుకోవాలి, ఇంకో 10 సంవత్సరాలు మనమే ఉండాలని చెప్పి ఆలోచనతో వాళ్ళు ఉన్నారు. కాబట్టి వాళ్ళు పని చేస్తున్నారు. చేయనప్పుడు తప్పులు చేసినప్పుడు ప్రజలే నిర్ణయిస్తారు వాళ్ళకి ఏం ఇవ్వాలి, ఏం ఇవ్వకూడదని. ఈ సంవత్సరాల కాలంలోనే ఏదో చేయలేదు, ఏదో చేసేసారని అనేకంటే కూడా పరిపాలన నెమ్మదిగా బ్రహ్మాండంగా జరుగుతుంది, ఎలాంటి ఇబ్బందులు లేకుండా. కక్షలు కార్పణ్యాలు అంటారా? వైఎస్ఆర్సీపీ నాయకులు చేసినటువంటి కొన్ని అన్యాయాలపై కక్షలు ఎలాగో ఉంటాయి. ఎందుకుండవు చెప్పండి? ఎందుకుండవు? అన్యాయం చేస్తే చూస్తూ ఊరుకోవాలా? దోపిడీ చేస్తే ఊరుకుంటుండాలా? వచ్చిన ప్రభుత్వం అంత దుర్మార్గంగా 3,200 కోట్ల రూపాయలు స్కామ్ జరిగిందంటున్నారు లిక్కర్ లో. ఆ 3,200 రూపాయల స్కామ్ బయటపడితే భవిష్యత్తు కోసం ఎదురు చూస్తున్న కుర్రోళ్ళ జీవితాలు చాలా బాగుపడతాయి. ఎతకనేయండి, ఎతికితే దొరుకుతారు వీళ్ళు. దొరికితే బిడ్డల భవిష్యత్తు బాగుంటది. రైట్ గా జగన్ పట్టుకోకుండా బినామీలను ఎందుకు పట్టుకున్నారంటే మొత్తం అంతా ప్రూఫ్లతో సహా కూడా ఈ దొరకాలి కదా. ఎక్కడెక్కడ ఏ అమౌంట్ ఏ దేశానికి వెళ్ళింది, ఏ రాష్ట్రానికి వెళ్ళింది, ఎవడెవడో బినామీగా ఉన్నాడు, వీళ్ళందరినీ పట్టుకున్న తర్వాత అనకొండను పట్టుకునే సమయం వచ్చినప్పుడు అనకొండను పట్టుకుంటారు తప్పనిసరిగా. జగన్ ఏం చిన్న తప్ప ఏం చేయలేదు. 3,200 కోట్లు అంటే ఎంతమంది బిడ్డల జీవితాలు నాశనం. ఒక్కడ ఆలోచించాలా? వాడు ఎంత అంటే ఆ చేసిన వ్యక్తి, అది జగన్ అనే కాదు ఎవరైనా కానీ, ఆర్థిక నేరం అంత పెద్ద నేరం అయినప్పుడు పిల్లల భవిష్యత్తుని, యువకుల భవిష్యత్తు సర్వనాశనం చేసినాడు ఎవడైనా కానీ. జగన్ అవ్వచ్చు, లేకపోతే ఇంకోడవచ్చు. అలాంటి దుర్మార్గులను వదిలిపెట్టకూడదని నాలంటూ కోరుకుంటాను. థ్యాంక్ యూ.